హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాము. అలాగైతే నేను పెట్టేటటువంటి కొత్త వీడియోలు మీ మెయిల్ ఐడికి రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. నా యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. అయితే ఇక్కడ జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ గురించి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే మొదటి చైర్మన్ ఎవరు, లేకపోతే 8వ చైర్మన్ ఎవరు, 4వ చైర్మన్ ఎవరు, ఎవరి తర్వాత ఎవరు చేశారు అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. కాబట్టి నేను మీకు ఇది ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఏంటంటే నోట్ చేసుకోండి, లేకపోతే 1కి 2 సార్లు విన్నా సరే మీకు అది గుర్తుంటుంది. అలాగైతే మొదటి చైర్మన్ ఎవరంటే మొదటి చైర్మన్ వచ్చేసి మనకి జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. ఎవరు? జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. అలాగైతే ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే మనకి 1993 నుంచి 1996 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మనకి రెండవ చైర్మన్గా చేసింది ఎవరంటే తాహిర్ మహమ్మద్. ఓకే, తాహిర్ మహమ్మద్. ఈయన మనకి ఎప్పుడంటే 1996 నుంచి 1999 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత మూడవ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ మహమ్మద్ షమీం. ఎవరు? ఏమండి, ఇదేంటంటే మనం సిరీస్ కూడా గుర్తించుకోవాలి, ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనేది కూడా గుర్తించుకోవాలి. మహమ్మద్ షమీం. ఈయన ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే మనకి 2000వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు కూడా మనకి జస్టిస్ మహమ్మద్ షమీం చేయడం జరిగింది. తర్వాత నాలుగవ చైర్మన్గా చేసిన వారు ఎవరంటే తుర్లోచన్ సింగ్. ఇంకే ఈ తుర్లోచన్ సింగ్ గారు మనకి ఎప్పుడంటే 2003 నుంచి 2006 వరకు కూడా చేయడం జరిగింది. 2003 నుంచి 2006 వరకు చేయడం జరిగింది. తర్వాత 5వ చైర్మన్గా ఎవరు చేశారంటే మహమ్మద్ హమీద్ అన్సారీ. మహమ్మద్ హమీద్ అన్సారీ గారు చేయడం జరిగింది. ఈయన ఎప్పుడంటే 2006 నుంచి ఎప్పటి వరకు 2007 వరకు మాత్రమే ఈయన చేయడం జరిగింది. 2006 నుంచి 2007 వరకు చేయడం జరిగింది. 6వ చైర్మన్గా చేసిన వారు ఎవరంటే ఎం షఫీ ఖురైషీ. ఓకే, తర్వాత ఈయన మనకి 2007 నుంచి ఎప్పటి వరకు 2010 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత 7వ చైర్మన్గా చేసిన వారు ఎవరంటే వజాహత్ హబీబుల్లా. సార్ రాస్తున్నాను, వజాహత్ హబీబుల్లా. ఈయన 2011 నుండి
2014 వరకు కూడా చేయడం జరిగింది. ఎప్పటి వరకు? 2011 నుండి 2014 వరకు చేయడం జరిగింది. తర్వాత 8వ చైర్మన్గా చేసిన వారు ఎవరంటే నసీం అహ్మద్. ఎవరు? నసీం అహ్మద్ గారు చేయడం జరిగింది. ఈయన ఏంటంటే 2014 నుంచి మనకి 2014 మార్చి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఈ రకంగా మనం జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ల గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్స్. ఈ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విషయానికి వస్తే మొదటిసారిగా మనకి చేసిన వారు ఎవరంటే మనకి జయంతి పట్నాయక్ గారు. ఓకే, జయంతి పట్నాయక్ గారు మనకి ఎప్పుడంటే 1992 నుండి 95 వరకు కూడా చేయడం జరిగింది. ఓకే, తర్వాత చూస్తే ఓకే 2వ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసిన వారు ఎవరంటే మోహినీగిరి, డాక్టర్ మోహినీగిరి గారు. ఓకే, ఈవిడ ఎప్పటి నుంచి అంటే మనకి 1995 నుంచి 99 వరకు కూడా చేయడం జరిగింది. 3వ అధ్యక్షురాలు ఎవరంటే వేబా పార్థసారథి. ఓకే, వేబా పార్థసారథి. తర్వాత 4వ అధ్యక్షురాలు ఎవరంటే డాక్టర్ పూర్ణిమ అద్వానీ. పూర్ణిమ అద్వానీ. ఈవిడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 2002 నుంచి 2005 వరకు కూడా చేయడం జరిగింది. అలాగైతే వేబా పార్థసారథి గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 1999 నుంచి మనకి 2002 వరకు కూడా చేయడం జరిగింది. ఈ రకంగా మనం వీరి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత 5వ అధ్యక్షురాలు ఎవరంటే గిరిజా వ్యాస్. ఈవిడ ఎప్పటి నుంచి అంటే 2005 నుంచి మనకి 2008 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత 6వ అధ్యక్షురాలు కూడా ఈవిడే మనకి 2008 నుంచి 2011 వరకు కూడా చేయడం జరిగింది. ఈవిడ 2 సార్లు చేయడం జరిగింది. ఓకే, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత 7వ అధ్యక్షురాలు ఎవరంటే 6వ అధ్యక్షురాలు కూడా ఈవిడే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే 7వ అధ్యక్షురాలు ఎవరంటే మమతా శర్మ గారు. మమతా శర్మ గారు. ఈవిడ మనకి 2011 నుంచి 2014 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి 8వ అధ్యక్షురాలు ఎవరంటే లలితా కుమారమంగళం. ఓకే, ఎప్పుడంటే మనకి ఈవిడ 17/9/2014 నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఓకే, ఈ రకంగా మనం ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్స్ గురించి మనల్ని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఏ దేంట్లోనైనా సరే వీరి గురించి వస్తున్నాయి. ఓకే, ఈ రకంగా మనం వీరి గురించి చెప్పుకోవచ్చు. నేను అంతకు ముందులో యూట్యూబ్లో చెప్పాను, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గురించి చెప్పాను. వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇప్పటి వరకు మనం ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనే దాని గురించి చూసాం. ఓకే, మీరు ఇక్కడ చదివేటప్పుడు కూడా మొదట జయంతి పట్నాయక్ తర్వాత మోహినీగిరి,
ఇలా వరుస పెట్టి మనం చదువుకుంటూ ఉండాలి. మోహినీగిరి తర్వాత ఇలా చాలా అప్డేట్గా ఉండాలన్నమాట. లేకపోతే మనం ఒకదాని తర్వాత ఒకటి అలాగ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకే, ఆ రకంగా చెప్పొచ్చు. లేకపోతే జతపరచండి అని ఇచ్చినా సరే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారంటే ఫస్ట్ చేసిన వారు ఎవరు ఏ సంవత్సరంలో చేశారో బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కూడా ఎవరు ఏ సంవత్సరంలో చేశారో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి ఎన్నెన్ని ఇయర్స్ తేడా వస్తున్నాయో కూడా చూడండి. తర్వాత లాస్ట్ అన్నిట్లకన్నా మనం ఇప్పటి వరకు మనం చెప్పుకునే దాంట్లో బాగా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు, ఇవి బాగా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ రకంగా మనం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్స్ గురించి ఈ వీడియోలో చేశాము. ఓకే, తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అటార్నీ జనరల్స్ మొదటి ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా నెక్స్ట్ వీడియోలో కనుక మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.